బైబిల్ గ్రంథాన్ని మనం చదివినప్పుడు అది దేవుని మాట గనుక ప్రతి మాటను క్షుణ్ణంగా పరిశీలించాలి. దేవుని వాగ్దాన నెరవేర్పును మనం చూడాలంటే మనం చేయాల్సిన పనులు ఏంటంటే మొట్టమొదటిగా దేవునికి భయపడి అనే మాట అక్కడ ఉంది. యారే హిబ్రూ పదం. భయపడడం అంటే దేవుడు ఏదో మనల్ని చంపేస్తాడనో లేకపోతే ఇబ్బంది పెట్టేస్తాడనో ఆ రకమైన భయం కాదు. ఇది గౌరవప్రదమైన భయం. దేవుణ్ణి తండ్రిగా మనం గుర్తించినప్పుడు విధేయతతో కూడిన భయం. భయభక్తులు అనే మాట, ఫియర్ ఆఫ్ ద లార్డ్ అనే మాట అనేక సార్లు బైబిల్లో మనకు కనబడుతుంది. ఒకవేళ చాలామంది లోకసమైన వ్యక్తులు కొన్ని రకాలైన పరిస్థితులు భయపడతారేమో, కానీ దేవుని బిడ్డలుగా మనం దేవుడు మనల్ని చూస్తున్నాడని, ఆయన మనల్ని నడిపించే దేవుడని, ఆయన చిత్తానుసారంగా మనం బ్రతకాలనే పరిశుద్ధమైన భయాన్ని కలిగి మన జీవితాన్ని కొనసాగించినప్పుడు దేవుని కార్యాలు మనం చూస్తాం. అంత మాత్రం కాకుండా దేవుడు మనకిచ్చిన కట్టడలు ఏవైతే ఉన్నాయో లేదా ఆయన మాటలు ఏవైతే ఉన్నాయో, ఒక మంచి మాటను దేవుడు మనకు తెలియచేసినప్పుడు, ఒక వాగ్దానాన్ని మనకి ఇచ్చినప్పుడు, లేదా విశ్వాస జీవితంలో ఇలా ఉండాలి, ఇలా ఉంటే నా నామమునకు మహిమ వస్తుంది, ఇలా ఉంటే నీ జీవితానికి సార్థకత ఉంది, ఇలా జీవిస్తే నీ జీవితం ద్వారా అనేక మంది ఆశీర్వించబడతారని ప్రభు ఒక మాట చెప్పినప్పుడు ఆ మాటకు మనం లోబడే మనసును కలిగి ఉండాలి. తిరుగుబాటుతనంతో ఉన్న ఏ ఒక్కరు కూడా ఆశీర్వాదం పొందలేరు.